హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హరిత ప్రవీణ్ బ్లాగ్స్. సో ఈరోజు అయితే మీరు థంబ్నెయిల్ చూసినట్టు బెంగళూరు నుంచి చిత్తూరుకి వెళ్తున్నాం. చిత్తూరు నుంచి తిరుమలకి వెళ్తున్నాం. బికాజ్ చిత్తూరుకి ఎందుకు వెళ్తున్నామంటే మా కజిన్ అక్క పెళ్ళి ఉంది. సో పెళ్ళి కంప్లీట్ చేసుకొని అలానే తిరుమలకి వెళ్ళి వద్దామని వెళ్తున్నాం. ఫస్ట్ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ పాపని పిక్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసుకొని సో అక్కడి నుంచి స్టార్ట్ అవుతాము. మేము ఆల్మోస్ట్ ఒక 8:30 అలా స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఇంకా పాపని కూడా పిక్ చేసుకునేసాం. సో ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం. నేను ఆడతా గౌడు ఆడుతున్నాడు. సో అలానే ప్రవీణు పాప డాన్స్ ఆడుకుంటూనే కేఆర్పురం రీచ్ అయిపోయాము. కేఆర్పురంలో గగనాని, నిత్యాని అండ్ భారతకిని పిక్ చేసుకొని ఇంక వెళ్తున్నాం. మేము యాక్చువల్గా మా ప్లేస్ నుంచి కేఆర్పురం రీచ్ అయ్యి ఆల్మోస్ట్ 2 hours పట్టేసింది. మార్నింగ్ ట్రాఫిక్ కదా, అంతసేపు పాపకి ఫుల్ బోర్ కొడుతాడింది. గగన నిత్య వచ్చేలకు ఇంకా అస్సలు పట్టేకవ్వలేదు. ఫుల్ జాలీగా ఆడుతూ ఉంది గగన నిత్య వాళ్ళతో. సో ఇంకా అక్కడైతే రోడ్ చాలా బాగుంటుంది కదా, మన బెంగళూరు నుంచి తిరుపతి హైవే రోడ్ చాలా చాలా బాగుంటుంది. సో అందుకే ప్రవీణ్ అడిగి నేను కూడా కొంచెం డ్రైవ్ చేస్తాను అని అడిగి తీసుకొని డ్రైవ్ చేస్తున్నా. యాక్చువల్గా నాకు ఇలా హైవేలో ఇలా రోడ్స్ అంతా బాగుండేటప్పుడు డ్రైవ్ చేసే చాలా ఇష్టం. బికాజ్ మన రోడ్ బెంగళూరులో అంతా రోడ్లో ఎంత కష్టమవుతుంది, రోడ్స్ అంతా బాగానే ఉండవు అండ్ ట్రాఫిక్లో డ్రైవ్ చేసే కన్నా ఇక్కడ హైవేలో డ్రైవ్ చేసే చాలా ఇష్టం. సో ఇంకా నేను కూడా కొంచెం డ్రైవ్ చేసి మళ్ళీ ప్రవీణ్కి ఇచ్చేసాను. సో ఇంకైతే మేము స్నాక్స్ తిందాం అనుకున్నాం. కాకపోతే వచ్చేటప్పుడే అక్క చాలా స్నాక్స్, చిప్స్ అంతా తెచ్చేసునింది, లేస్ చిప్స్ అంతా. సో అందుకని ఒకేసారిగా లంచ్ చేసేద్దాము అని ఇక్కడికి వచ్చాం. కాలా గ్రాండ్ ఆల్రెడీ అక్క ఒక్కసారి వచ్చున్నారంట ఇక్కడికి. సో బాగుంటుంది అని చెప్తే అందుకనే ఇక్కడికే వచ్చాం. మీరు కానీ ఈ వేలో వెళ్తున్నారు, ఆంధ్ర రోడ్లో వెళ్తున్నారు చిత్తూరు రోడ్లో అంటే ఇక్కడికి వెళ్ళండి. కాలా గ్రాండ్ చాలా బాగుంది. యాక్చువల్గా మేమైతే ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాము, కానీ మేము పన్నీర్ ఫ్రైడ్ రైస్ అండ్ సెజ్వాన్ నూడిల్స్ అండ్ మష్రూమ్ బిర్యానీ అండ్ పన్నీర్ బిర్యానీ కూడా తీసుకున్నాం. నిజంగా చాలా చాలా బాగుండింది. టేస్ట్ అయితే సూపర్గా ఉండింది. పాపకైతే నార్మల్గా ఫ్రైడ్ రైస్ తీసుకున్నా బికాస్ దాంట్లో అంతా కారం ఉండదు కదా, సో పాప తింటుందని. మాకైతే నూడిల్స్ అండ్ మష్రూమ్ బిర్యానీ అండ్ పన్నీర్ బిర్యానీ ఇలా తీసుకున్నాము. నిజంగా చాలా చాలా బాగుంది టేస్ట్. కవ్వులు చూస్తా తింటాందా ఇప్పుడు. ఇంకా పాప తింటలేదు అనేసి గగననిత్య ఇలా ఆవుల దగ్గర ఎత్తుకొచ్చి చూపించి తినిపిస్తూ ఉన్నారు. ఇంట్లో ఉంటే మొబైల్ ఇచ్చేస్తే తింటుంది, కానీ బయట వచ్చేసిందంటేనే ఇలానే టార్చర్ పెడుతుంది. కానీ అవి ఇవి ఇలా చూపిస్తే తినేస్తుంది. ఇక్కడ ఎలాగో కవ్వు అంతా ఉండింది కాబట్టి, ఆవులంతా ఉండింది కాబట్టి అవన్నీ చూసుకొని తినేసింది. Hi everyone. We are enjoying right here. Yeah. Don't come with the cows. సో పాప కూడా సక్సెస్ఫుల్గా తినేసింది, కొంచెమన్నా తినింది. నేనేం చేసినా ఆవిడ పట్టుకొని నేను పట్టుకుంటే ఏమవుతుంది నాకు అర్థం కాదు. ఆగు ఆగు, ఎందుకు ముట్టుకుంటావు? ఆగు, అర్థం కాదు. ఎక్కువ ధ్యానం వస్తుంది. సో ఇలానే పాప గగననిత్య అంతా ఇంకా డ్యాన్స్ ఆడుకుంటూ ఆటలాడుకుంటూ మేమైతే కాణిపాకం రీచ్ అయిపోయాము. మాకైతే జర్నీ చేసినట్టే లేదు. గగన కూడా అలానే ఉంటానింది, అక్క అసలు జర్నీ చేసినట్టే లేదు అని. బిన్నే త్వరగా రీచ్ అయిపోయాం మేము. హాయ్ డార్లింగ్. హాయ్ చెప్పు. హాయ్ బేబీ.
సో మేమైతే ఒక 3:00 అలా కాణిపాకం రీచ్ అయిపోయాం. సో ఎలాగో చిత్తూరు అంటే పెళ్ళికి ఇంకా టైం ఉంది కదా, సో కాణిపాకం వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ చిత్తూరుకి వెళ్ళి రెడీ అయ్యి పెళ్ళికి వెళ్దాము అని వచ్చాము. ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చి బేల్పూరి అండ్ లైమ్ సోడా తాగుదామని వచ్చాము. సో మేము అంటే 2:00 అలా లంచ్ చేసాం కదా, మేబీ 4:00 అని రీచ్ అయ్యాం అనుకుంటా. ఇక్కడికి 3 to 4:00 బిట్వీన్ రీచ్ అయిపోయాం. కానీ జస్ట్ ఒక 5 minutesలో మాకు దర్శనం అయిపోయింది. కాణిపాకంలో కూడా రష్ చాలా చాలా తక్కువ ఉన్నారు. వీళ్ళు కూడా అదే చెప్పారు, రష్ ఏం లేదు, వెళ్ళండి త్వరగా అయిపోతుంది అని. సో ఫస్ట్ అయితే మేము స్నాక్స్ ఇంపార్టెంట్ కదా మాకు, సో అందుకనే బేల్పూరి తీసుకొని అండ్ అలానే లైమ్ సోడా కూడా తాగేసాము, మసాలా సోడా. నాకు సోడా అంటే బయట ఎక్కడైనా వెళ్తే ఈవెన్ రెస్టారెంట్స్కి అయినా వెళ్తే కూడా ఇలా మసాలా సోడా లేదంటే అలా తీసుకుంటానమాట, లైమ్ సోడా అలా. సో ఇంకైతే మేము దర్శనానికి వెళ్తున్నాం. నేను ఆల్రెడీ చెప్పాను కదా, జస్ట్ 5 minutesలోనే మాకు దర్శనం అయిపోయింది. అసలు క్యూవే ఉండలేదు. డైరెక్ట్గా లోపలికి వెళ్ళాం, దర్శనం చేసుకున్నాం, బయటకు వచ్చేసాము. చాలా త్వరగా దర్శనం అయిపోయింది మాకైతే. సో ఇంకైతే మేము మళ్ళీ చిత్తూరుకి వెళ్తున్నాం. సో ఇంకా చిత్తూరుకి రీచ్ అయిపోయాము. చిత్తూరుకి రీచ్ అయ్యాక ఇంకా రూమ్కి వెళ్ళక ముందు టీ తాగేసి వెళ్ళిపోదాము, ఇంకా రెడీ అవ్వాలి కదా అని ఇక్కడికి వచ్చాము. బాయిలర్ టీ మా అమ్మకి చాలా ఫేవరెట్. ఎప్పుడు బయట వెళ్ళినా జర్నీ చేసేటప్పుడు బాయిలర్ టీ దగ్గర నిలుపుకొని ప్రవీణ్కి ఎప్పుడు చెప్తుండే. ఇక్కడ నేను బాయిలర్ టీ మేము తాగేటప్పుడు నాకు అమ్మనే గుర్తొస్తూ ఉండింది, అమ్మనే తలుచుకుంటూ ఉంటే. ఫస్ట్ టైం యాక్చువల్గా రీసెంట్ టైంలో అమ్మ మిస్ అయ్యిండేది అనమాట ట్రావెలింగ్లో. సో ఇంకా రూమ్కి కూడా వచ్చి మేమంతా రెడీ కూడా అయిపోయాము. పెళ్ళికి రెడీ అయిపోయేసి ఇంకా పెళ్ళి దగ్గరికి వెళ్తున్నాం. జస్ట్ 5 minutes డిస్టెన్స్లోనే రూమ్ తీసుకున్నాము. సో ఇంక అందరూ రెడీ అయ్యేసి వెళ్ళాం. నేను అక్కడ అందరితో పైన మాట్లాడుతూ ఉంటే వీళ్ళు ఈ గ్యాంగ్ అంతా చేరుకొని ఐస్ క్రీమ్ తింటున్నారు. మెయిన్గా నా క్యూటీ డార్లింగ్ చూడండి, అసలు ఎంత బిజీగా అసలు ఐస్ క్రీమ్ తింటుందో. అసలు లైవ్ ప్రూఫ్ ఉంది నా కూతురు ఎన్నిసార్లు ఐస్ క్రీమ్ తినిందని. ఇంకొకసారి ఇప్పుడు చూడండి, మేము అంతా కంప్లీట్ చేసుకొని డిన్నర్ తినేకి వస్తే ఇక్కడ ఇంకొక ఫ్లేవర్తో ఇంకొక ఐస్ క్రీమ్ తింటా ఉంది. నాకు భయంగా ఉండింది, అసలు పాపకి ఎక్కడ కోల్డ్ అయిపోతుందో ఏమో, నైట్ జర్నీస్ అండ్ ఐస్ క్రీమ్ అంతా తినింది అని. సో డిన్నర్ కూడా చేసేసాం మేమంతా. యాక్చువల్గా భోజనాలంతా చాలా వెరైటీస్ అండ్ బాగుండింది భోజనాలంతా. సో భోజనాలంతా కంప్లీట్ చేసుకొని ఇంకా ఐస్ క్రీమ్ కూడా తినేసాము. అక్కడ చాలామంది వచ్చున్నారు. యాక్చువల్గా అందరూ క్లోజ్ రిలేటివ్ పెళ్ళి కదా, సో చాలామంది తెలిసిన వాళ్ళు వచ్చినారు. సో అందరితో మాట్లాడుకొని ఇంకా డిన్నర్ చేసేసి చాలా టైం ఉన్నాం అక్కడ. ఆల్మోస్ట్ ఒక 11:30 దాకా ఉన్నాం మేము అక్కడ. సో ఇంకా అయ్యాక మేము బయటకు వచ్చి ఇంకా మాది మ్యాండిటేటరీ గ్రూప్ ఫొటోస్ ఉంటుంది కదా మా అత్త వాళ్ళతో అంతా, ఇంకా ఫొటోస్ అంతా తీసుకొని ఇంకా అలానే అక్కడ అందరితో కూడా మాట్లాడుతూ ఉంటుంది. సో ఇంకా లత అక్క, భారతి అక్క సేమ్ మ్యాచింగ్ శారీస్ వేసుకున్నారు. సో ఇంకైతే పైకి వచ్చాము. ఇంకా అలానే కొంచెం అందరితో మాట్లాడేసి మళ్ళీ వెళ్దాము అనేసి. ఇంక ఇక్కడ చూడండి, ప్రవీణు, పాప, నిత్య, గగన వీళ్ళందరూ కూర్చొని ఇంక వీడియో షూట్ చేసుకుంటున్నారు కామెడీ చేసుకొని. ఇంకా పెద్దమ్మ, పెద్దయ్య అండ్ అత్త వాళ్ళు అంటే క్లోజ్ రిలేటివ్ పెళ్ళి కాబట్టి చాలామంది తెలిసిన వాళ్ళే, ఆల్మోస్ట్ 90% తెలిసిన వాళ్ళే. సో ఇంకైతే నా పక్కలో కూర్చొని ఉంది కదా, తన పేరు శశి. మీరు ఎప్పుడు నా వ్లాగ్లో చూడలే, నెక్స్ట్ చూస్తారు. సో తనైతే అంటే పెద్దమ్మ కూతురు, సో నా ఫేవరెట్ అమ్మాయి అన్నమాట. సో ఇంకా తనతో కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా పాప కూడా పెద్దమ్మ వాళ్ళతో అంతా ఆడుకుంటూ ఉండింది. సో హాయ్ చెప్పు. హాయ్ ఎవరివన్. Please subscribe. Please like, share and subscribe. Tirupati podam. Laddu tindam. Laddu tindam. మీరు రండి అని చెప్పు. We want laddu. మీరు రండి తిరుపతికి పోదామా. We want.
సో మేము కూడా పెళ్ళి కంప్లీట్ చేసుకొని ఇంకా తిరుపతికి డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాం. నాకైతే ఫుల్ నిద్ర వస్తుండింది. సో మేము ఒక 11:30 అలా 11 or 11:30 అలా స్టార్ట్ అయ్యాం చిత్తూరు నుంచి. ఆల్మోస్ట్ 1:30కి అలా రీచ్ అయ్యాం తిరుపతి. కాకపోతే అక్కడ ఏమంటే తిరుమలలో తెలిసిందే కదా 12 to 3 o'clock అలో చేయరు. 12 to 3 o'clock ఏ వెహికల్స్ కానీ బస్సెస్ కానీ ఏమీ అలో చేయరు. సో ఇంకెలాగో మేము వెయిట్ చేయాల్సిందే అని అక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంకా పాప అయితే సరిగ్గా తినుండలేదు కదా, ఐస్ క్రీమ్ అలా అవన్నీ తినుండింది, రైస్ అంతా ఏమీ తినుండలేదు. అందుకే ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఇడ్లీ తినిపించేద్దాం పాపకి అని. ఆ టైంలో కూడా ఎలాగో ఉండింది హోటల్స్ అన్నీ అక్కడ. సో అందుకే ఇంకా పాపకైతే ఇడ్లీ తినిపిస్తున్నాము. ఇంకా పాప ఇడ్లీ అంతా తినేసాక మేము అక్కడే కార్లోనే చాలా సేపు వెయిట్ చేసాము. ఆల్మోస్ట్ 2 hours వెయిట్ చేసాము. పాప కూడా ఇడ్లీ తినేసి నిద్రపోయింది. మేము కూడా ఒక 1/2 hour అలానే నిద్రపోయాం అనుకుంటా. మళ్ళీ అక్కడ బేల్పూరి అంతా అమ్ముతూ ఉన్నారు. మళ్ళీ బేల్పూరి తెచ్చిచ్చే ప్రవీణు ఈ నైట్ టైంలో బయట ఉన్నప్పుడు ఇలా వర్షం పడుతున్నప్పుడు కారంగా ఏమన్నా తింటే భలే ఉంటుంది కదా. సో ఎలాగో మేము వెయిట్ చేస్తూ ఉంటే అక్కడ వీళ్ళు అమ్ముతూ ఉన్నారు బేల్పూరి. సో మిడ్ నైట్లో కూడా అమ్ముతూ ఉన్నారు చూడండి. 1:30 అనుకుంటా ఆ టైంలో. యాక్చువల్గా గ్రేట్ చెప్పాలంటే. సో మాకు ఎలాగో దొరికింది. ఆ టైంలో ఏం దొరుకుతాయి. సో బేల్పూరి ఫస్ట్ టైం నేను మిడ్ నైట్లో బేల్పూరి తింటుండేది. బేల్పూరిని తెలుగులో ఏమంటారో నాకు తెలియదు, చుర్మురి అనుకుంటా. సో నేను బెంగళూరులో బేల్పూరి అని అలానే అలవాటైంది. సో ఇంకైతే బేల్పూరి తిని టీ తాగేసి మళ్ళీ నేను గగన నిత్య అందరూ కొంచెం వాక్ కాదు యాక్చువల్గా రీల్స్ చేసుకుందామని వీడియో కోసం అనేసి బయటకు వచ్చాము. సో అలానే వాక్ చేస్తూ రీల్స్ చేస్తూ కొంచెంసేపు అలానే వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆల్మోస్ట్ ఇంకా 1 hour వెయిట్ చేయాల్సి ఉంది. సో ఇంకా అలానే కొంచెం మాట్లాడుకుంటూ వీడియోస్ చేసుకుంటూ అలానే ఉన్నాం. భారతి అక్క పాప ఇంకా కార్లో ఉన్నారు. మేము బయటకు వచ్చేసి ఇలా మాట్లాడుకుంటూ ఉంటుంది. ప్రవీణ్ ఏదో కామెడీస్ చేసుకుంటూ ఉండే రీల్స్ లైక్ పెట్టేకి ఇలా డిఫరెంట్ ఐడియాస్ అంతా ఇస్తూ ఉన్నారు. సో దాని గురించే నవ్వుకుంటూ ఉంటుంది. యాక్చువల్గా ఏమంటే మేము టికెట్స్ ఏం తీసుకోలేదు, అంటే ప్రీ బుకింగ్ అంతా ఏం చేసుకోలేదు. మనం నార్మల్గా 300 rupees టికెట్ అంటే 2 months 3 months ముందు బుక్ చేసుకుంటారు కదా, అలా అంతా ఏం బుక్ చేసుకోలేదు. అండ్ ఇక్కడ కూడా టోకన్స్ కడతారు కదా, అది కూడా మేము కట్టించుకోలేదు. ఒక 1 hour అయ్యాక రమ్మని చెప్పారు, 2 o'clock స్టార్ట్ అవుతుంది అని. కానీ మేము వెళ్ళలేదు, నార్మల్ ఫ్రీ దర్శనానికే వెళ్దాము అనేసి డైరెక్ట్గా వెళ్ళిపోయాము. సో ఇంకైతే స్టార్ట్ అయ్యారు, ఇక్కడ 3 o'clock స్టార్ట్ అయ్యారు. ఇక్కడంతా బస్ చెక్కింగ్స్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా కొండపైకి అయితే వెళ్తున్నాం మేమైతే. ఎందుకంటే ఇంకా ఇంతకు ముందు 2 సార్లు కూడా ఫ్రీ దర్శనంలోనే మాకు బాగా అయింది. అంటే టోకన్స్ కట్టుకున్నా కూడా అంతసేపే అయినట్టు అనిపించింది నాకు. సో అందుకని నేనే టోకన్స్ వద్దులేక మనం మళ్ళీ టోకన్స్లో కూడా ఆల్మోస్ట్ చాలా మంది రష్ ఉన్నారు. అక్కడ పోయి క్యూలో నిల్చుకొని టోకన్స్ అంతా కట్టించుకునేది ఎందుకు అని మేము డైరెక్ట్గా ఫ్రీ దర్శనానికి వెళ్దామని వచ్చాం. ఇక్కడైతే నా భారతి అక్కకి తెలిసిన వాళ్ళంటే రిలేటివ్స్ గోపి అన్న అని, ఆ అన్న వచ్చి మాకు రూమ్ అరేంజ్ చేసి ఇచ్చారు. అక్కడ రూమ్ తీసి పెట్టుకున్నారు. సో మాకైతే చాలా హెల్ప్ అయింది. బికాజ్ ఎందుకు అంటే నేను నార్మల్గా వెళ్ళినప్పుడంతా నేను కింద 3 పిడికలు అంటారు కదా, హెయిర్ ఇస్తానన్నమాట. కింద కటింగ్స్ 3 కటింగ్స్ లేదంటే 3 పిడికలు అంటారు కదా. సో అలా సో నేను కింద ఇప్పుడు మేము రూమ్ తీసుకొని రెడీ అయ్యి వచ్చామంటే మాకు పైన చాలా కష్టం అవుతుంది. బికాజ్ అక్కడ తలస్నానం చేసేకి అంతా. సో పైన రూమ్ కావాల్సి వస్తుంది. ఈ అన్న అయితే మాకు చాలా హెల్ప్ చేశారు. గోపి అన్న, ఇన్ కేస్ మీరు ఈ వీడియో చూస్తూ ఉంటే నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అన్నిటికీ. సో మేమైతే ఇంకా టీ తాగేసి తలస్నానం అంతా చేసుకొని శారీ అంతా కట్టుకొని రెడీ అయిపోయినాం. పాప నిద్రపోతాడింది, అవ్వ పాపం రెడీ అవ్వేసి పొనుకోనింది. సో ఇంకైతే కొంచెం రీల్స్ అంతా చేసుకున్నాం. ఈ శారీస్ యాక్చువల్గా శారీస్ వచ్చి రత్నం సిల్క్స్లో తీసుకున్నాను. డీటెయిల్స్ నేను రీల్స్లో ఇచ్చాను ఆల్రెడీ. మీరు ఒకసారి నా ఇన్స్టాగ్రామ్ చూడండి. ఇన్ కేస్ మీరు నా ఇన్స్టాగ్రామ్ చూడలేదంటే నేను మెన్షన్ చేసి ఉంటాను. సో ఇంకా రీల్స్ ఫొటోస్ అంతా తీసుకొని ఒక 6:30 అనుకుంటా మేము రెడీ అంతా అయ్యేసి కిందికి వచ్చాం. సో ఇక్కడి నుంచి మేము ఇంకా దర్శనానికి వెళ్దామని వెళ్తున్నాము.
ఈవెన్ మాకు రూమ్ నుంచి దర్శనానికి కూడా రూట్ అసలు కన్ఫ్యూజన్ అవుతుంది. కానీ ఆ అన్న అయితే దగ్గరుండి తీసుకొని వెళ్తా అన్నారు రూమ్ నుంచి దర్శనాన్ని దగ్గరికి. లేదంటే అడ్రస్ చాలా కన్ఫ్యూజన్ అవుతుంది. తిరుమలలో తెలుసు కదా, రూట్స్ అస్సలు తెలిసేలేదు. సో ఈవెన్ కార్ కూడా మేము దర్శనం కంప్లీట్ చేసుకొని వస్తే మాకు కన్వీనియంట్గా ఉండాలి అని దగ్గరలోనే పార్క్ చేపించారు. సో ఇంకా దర్శనం కూడా చేసుకొని కూడా అయిపోయింది. మీరు నా ఫేస్, నా హెయిర్ చూస్తే తెలుస్తుంది. బికాజ్ వెళ్ళేటప్పుడు లైక్ ఫ్రెష్గా వెళ్ళాం. అక్కడ 2 hours నిద్రపోయాం, లోపల వేస్తారు కదా. సో మాకైతే దర్శనం వచ్చి మేము 7:30, 8 o'clock అలా లోపల వెళ్ళాము. బయట మేము 12:30 అంతా బయట వచ్చేసాము. అండ్ ఇప్పుడైతే అన్నదానంకి వెళ్తున్నాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ దోశ అంతా ప్యాక్ చేసి ఇచ్చేసారు. లోపల వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తాం కదా, అక్కడ తినండి, మీకు మళ్ళీ దర్శనానికి లేట్ అవుతుంది అనేసి మాకు ప్యాక్ చేసి మరీ ఇచ్చారు. సో మేము అక్కడ కూర్చొని తిన్నాము. దర్శనానికి ముందు తినేసి 2 hours నిద్ర కూడా పోయాము. మళ్ళీ దర్శనానికి వదిలినారు. ఒక 11:30 అలా వదిలినారు. 11:30, 11:40 అలా దర్శనంకి వదిలినారు. 12:30కి అంతా దర్శనం అయిపోయింది. సో 12:30కి మేము ఇంకా అన్నదానంకి వచ్చేసాము. ఇక్కడైతే వ్యూ చాలా బాగుండింది. సో ఫొటోస్, వీడియోస్ అంతా తీసుకుంటుంటిమి అన్నదానం దగ్గర. సో అన్నదానం అయితే చాలా బాగుండింది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈసారి పర్టికులర్గా చాలా నచ్చింది. సో ఇంకా భోజనం కూడా కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇంకా రూమ్కి వెళ్తున్నాం. మాకైతే కంప్లీట్గా రెస్ట్ లేదు. లాస్ట్ నైట్ కూడా నిద్ర లేదు. వచ్చిన వెంటనే ఇంకా రెడీ చేసి దర్శనం ఇక్కడ లేట్ అయిపోతుందో, బికాజ్ హాలిడే ఉండింది కదా ఆ రోజు. సో దర్శనం ఇక్కడ లేట్ అవుతుందో భయంగా ఉండింది. కానీ మేము వెళ్ళిన రోజు జనాలు ఎక్కువగా ఉండలేదు. మేబీ నెక్స్ట్ డే హాలిడే కదా, సో నెక్స్ట్ డే వచ్చి ఉంటారేమో. మేము వెళ్ళిన రోజు చాలా ఫ్రీగా ఉండింది, చాలా ఫ్రీగా దర్శనం అయింది. అండ్ ఇక్కడ మ్యాండేటరీ కదా ఫొటోస్, వీడియోస్ ఇక్కడ తీసుకోవాలి కదా మనము ఎంట్రన్స్లో. ఇక్కడ కూడా ఫొటోస్, వీడియోస్ అంతా తీసుకొని రూముకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా కొండ నుంచి కిందికి వెళ్తున్నాం. సో మేము ఒక 3:30, 4 o'clock అయి ఉంటుంది అనుకుంటా మేము కిందికి వెళ్ళేటప్పటికి టైము. సో యాక్చువల్గా పైన కొండ నుంచి కిందకి దిగేటప్పుడు అయితే వ్యూ ఎంత బాగుండిందంటే సూపర్బ్గా ఉండింది. ఎక్కడో కూర్గ్లో లేదంటే లైక్ ఎక్కడో వేరే ప్లేస్లో, మునార్లో ఉన్నట్టు ఉండింది. ఫుల్ గ్రీనరీ. ఎక్కేటప్పుడు కన్నా దిగేటప్పుడు వ్యూ చాలా చాలా బాగుంటుంది. చాలా చాలా సూపర్బ్గా ఉండింది. అది మేము ఈవినింగ్ టైంలో దిగుతూ ఉంటాం కదా, 4 o'clock ఆ టైంలో. ఈవెన్ తిరుపతి మొత్తం ఎంత బాగా కనపడుస్తుంది చూడండి. ఎంత సూపర్గా ఉండింది వ్యూ. చాలా చాలా బాగా నచ్చింది మాకు. సో ఇంకా కొండ కిందికి కూడా వచ్చేసాం. అక్కడి నుంచి మళ్ళీ ఇంకా రిటర్న్ అయిపోతున్నాము బెంగళూరుకి డైరెక్ట్గా. క్లైమేట్ ఈవినింగ్ టైంలో డ్రైవ్ చేస్తే, కార్లో వెళ్తుంటే క్లైమేటే అసలు సూపర్గా ఉండేది. చాలా చాలా బాగుండింది. సో అక్కడి నుంచి మేము ఆన్ ద వేలో వెళ్ళేటప్పుడు బజ్జీలు కనపడినాయి. బజ్జీలు అయితే నాకు ప్రాణం అనమాట. ఎలా అంటే ఎక్కడ బజ్జీలు కనపడినా అసలు తినకుండా ఉండలేను. డైలీ బజ్జీలు ఇచ్చినా తింటాను. సో అలాంటిది ఇంకా ఈవినింగ్ టైంలో వేడిగా ఆ రోడ్ ఫుల్ బజ్జీలే వేస్తూ ఉన్నారు. సూపర్గా ఉండింది. మేము దిగిన పక్కన అయితే కట్ బజ్జీస్ కూడా చేసి ఇస్తూ ఉన్నారు. సో ఫస్ట్ అయితే బజ్జీ తినేయాలి అనేసి వచ్చాము. నా ఫేవరెట్ అనమాట. సో ఇంకా బజ్జీ కూడా తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. వెళ్తూ ఉన్నాము, బెంగళూరుకి రిటర్న్ అవుతున్నాం. వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో. ఈవినింగ్ టైంలో ఇంకా సాంగ్స్ పెట్టుకొని ఇలా హైవేలో ఈ వ్యూతో, ఈ క్లైమేట్తో పోతూ ఉంటే ఎంత బాగుంటుంది కదా. నాకు కూడా చాలా చాలా బాగా నచ్చింది. అసలు ఈవినింగ్ వ్యూ చూడండి ఎంత బాగుందో. సో ఇంకా పాపకు కూడా ఆకలిగా ఉండింది. అందుకనే ఇంకా పాపకి ఇడ్లీ తినిపిస్తూ మేము కూడా టీ తాగేసి మళ్ళీ బెంగళూరుకి కేఆర్పురంకి వచ్చాక పన్నీర్ రోల్స్ తీసుకున్నాం. ఎగ్ రోల్, పన్నీర్ రోల్ 4 రోల్స్ తినేసి భారతక్కని కూడా డ్రాప్ చేసేసి ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోతున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ షేర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్.